ఏపీటీఎస్ న్యూస్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల చంద్రగిరి తిరుపతి రూరల్ రామచంద్రాపురం మండలాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురువారం పంపిణీ చేశారు. అదేవిధంగా పాకాల మండలం దామల చెరువు పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చంద్రగిరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. గెలిచిన వెంటనే రోడ్లు వేపిస్తారన్నా రోడ్లు వేసుకుంటూ వస్తా ఉన్నాం. మీకు ముఖ్యంగా దామల చెరువులో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. మనకు 43 బోర్లు ఉంది పంచాయతీ మొత్తం ఎత్తుకుంటే. కానీ పైపులు డ్యామేజ్ వల్ల ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది. మొన్న మండల ఆఫీసు ఎంపీడీఓ గారితో మాట్లాడి RWSAE గారితో మాట్లాడి మీకు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎస్టిమేషన్ వేసాం. నిన్నే జెడ్పీ ఫండ్లో నుంచి 30 లక్షలు తీసుకుని 22 లక్షల రూపాయలు కూడా వాటర్ లైన్ కూడా నిన్నే కేటాయించడం జరిగింది. ఇంకొక నెల రోజుల లోపల మన దామల్చెరు పాత దామల్చెరులో ఉన్న మొత్తం పైప్ లైన్ తీసి కొత్త పైప్ లైన్ వేసి మీ ఇంటి దగ్గర పక్కనే వాటర్ కొలాయిస్తూ ఇచ్చేదానికి కూడా ఒక 2 నెలల లోపల కంప్లీట్ చేస్తామని కూడా ఈ సభాముఖం ఉండే వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే మనకు కావాల్సింది ముఖ్యంగా నీళ్లు వస్తాయి. అదేవిధంగా నిన్న ఏం కావాలి తల్లి చెప్పాం పర్లా చూసా పాత కాలువలు ఉంది. మన జనాభా పెరిగిన తర్వాత ఆ కాలువల్లో మనం ఉండలేము. ఆ వాటర్ ఆ డ్రైనేజ్ వల్ల వచ్చి మన పిల్లలకు దోమలు గుర్తు జలాలు వస్తూ ఉంది. దానికి NRGSలో మనందరూ కూర్చొని ఎంపీడీ వాళ్ళు గారు కానీ డీఈలు అందరూ కూడా మాట్లాడి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా కొత్త కాలువలు వేసి కాలువ పైన మూతలు వేసేదానికి కూడా ఎత్తుకున్నాం. అది కూడా 2-3 నెలల్లో కంప్లీట్ చేస్తామని సభావం కూడా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో దళిత నాయకులు MRPS MSP నాయకులు కత్తి సోమరాజు మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు 30 సంవత్సరాల నుండి శ్రీ మందకృష్ణ మాదిగా దళిత నాయకులు ఎంతో మంది ప్రాణాలు అర్పించి పోరాటం చేశారు. ఇక ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మా దళిత బిడ్డలు ఉద్యోగాలు విద్యా రిజర్వేషన్లు కేటాయించిన వారికి అర్హత పొందడానికి ABCD వర్గీకరణ 59 ఉపకులాల వారికి ఎంతో మేలు జరుగుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన అన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి అరుంధతిపేటలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు శుభ సందర్భంగా కృష్ణమాది గారు 30 సంవత్సరాల పోరాట ఫలితం ఈ రోజులో సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చూడలేదు, బాబు జగజ్జీవన్ రావు మేము చూడలేదు. వారిద్దరూ ఆలోచన విధానంతో కృష్ణమాది గారు ఎస్సీలో ఉన్న 59 కిలోలకు కూడా సమానమైన వాటా దక్కాలని 30 సంవత్సరాల నుంచి కృష్ణమాది గారు చేసిన పోరాట ఫలితం ఈ రోజుకు ఫలించింది. అలాగనే మన జాతిలో మాదిగానే చెప్పుకునే ఆలోచన విధానం కానించి కృష్ణమాది గారు ఫస్టే నేను కృష్ణమాదిగానే పేరు పెట్టుకునే గొప్ప నాయకుడు మందకృష్ణమాది గారు. అలాగే మా జాతి మాదిగ జాతిలో ఈ రోజు సాయంత్రం బుచ్చయ్యపేట ఎంపీడీఓ వెంకటాచార్యులు మాట్లాడుతూ జిల్లా అధికారులు కలెక్టర్ గారు DPO గారు ఆదేశాల మేరకు పెన్షన్లు ఇక ఈ రోజు ఉదయం 5 గంటలకే మొదలుపెట్టి 98% పూర్తి చేశామని, ఇక మిగిలిన 1% కూడా ఈ రోజు సాయంత్రం లోపు పూర్తి చేశామని, ఇక మిగిలిన 1% రేపు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బుచ్చయ్యపేట EO PRDO వడ్డాది పంచాయతీ సెక్రటరీ లోవరాజు పాల్గొన్నారు. సెక్రటరీ గ్రేడ్ 1 వడ్డాది గ్రామ పంచాయతీ బుచ్చయ్యపేట మండలం అనకాపల్లి జిల్లా. ఈరోజు 1వ తారీఖున పెన్షన్స్ దీని మీద గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు DGPO గారు మండల పంచాయతీ అధికారి వారు 3 రోజుల నుంచి 99% ప్రతి గ్రామ పంచాయతీలో చెయ్యాలని నిర్లక్ష్యంతో కృషితో 3 రోజులు గూగుల్ మీట్లో చెప్పి అని ఆదేశించినందున ఈరోజు MDO గారు సమక్షంలో 98%
మ్యాక్సిమం ఇంకా 1% ఉంది. అది కూడా ఈరోజు మ్యాక్సిమం 5-6 గంటల వరకు టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కృషి చేస్తాం. దీనికి అందరూ ఇక్కడ నుంచి ప్రతి 1వ తారీఖున పెన్షన్దారులు అందరూ ఊర్లో గ్రామంలో ఉంటే మాకు ఇబ్బంది లేకుండా పెన్షన్స్ అనుకున్న అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు 99% పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని మా సచివాలయ సిబ్బంది అందరూ కష్టపడి ఉదయం 5 గంటల నుంచి ప్రతి వాళ్ళకి అలాట్ చేసిన వీధులతో అసిస్టెంట్స్తో ఆశా వర్కర్లు వెలుగు సీఏలు అందరితో కలిపి ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ చేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన కొనసాగుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇక ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. ఇక ఇందులో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గురువారం ఉదయాన్నే స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను సొమ్ములను అందించారు. ప్రజల్లోకి తిరిగి ఒక మాట ఇచ్చాము, ఆ హామీ నిలబెట్టుకుంటున్నాం అనేది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నారు. ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. తప్పనిసరిగా కూటమి ఏదైతే అన్నదో అదే విధంగా ఇస్తున్నందుకు వాళ్ళు ఆనందపడుతున్నారు. అలాగే నిదానంగా ఒక్కొక్కటిగా హామీలన్నీ కూడా నెరవేరుస్తారన్న నమ్మకం వాళ్ళలో ఉంది. తప్పనిసరిగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే ఏదైతే గ్యాస్ బండ్లు 3 ఇవ్వడం జరుగుతుంది అనేది అవన్నీ కూడా ఆన్లైన్లో ఆగస్టు 15 తర్వాత అన్నీ కూడా జరుగుతాయి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. దాన్ని అందరికీ కూడా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా బయటకు వచ్చి తిరుగుతున్నారు అనేది. ఎందుకంటే అభివృద్ధి విషయంలో పూర్తిగా కుంటుపడిపోయింది. దాన్ని ఒక్కొక్కటిగా లైన్ చేసుకుంటూ అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన నేను కలవటం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30 దాకా, అంటే మేము వచ్చిన తర్వాత సుమారు 50 మంది ఉన్నారు. నేను వచ్చేసరికి 8:30 అయితే సుమారు 11 వరకు కూడా ఆయన ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు. ఆయన ఈ వయసులో కూడా ప్రజా సంక్షేమం కోసం ఏదే విధంగా అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పాటుపడుతున్నాయి. మనమందరం కూడా వాళ్ళకి సహకరించవలసిన బాధ్యత మనం ఉంది. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంతా కూడా భరోసాగా చంద్రబాబు నాయుడు గారి మీద వదిలి మనం అందరం కూడా స్వేచ్ఛగా బతకచ్చని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే ఎలక్షన్ ముందు ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉంటాను. ఏదన్నా ఒక రోజున హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి 12ంటికి నాకు ఫోన్ చేస్తే, ఆ రోజున డాక్టర్కి ఫోన్ చేస్తే ఆ ప్రాణం కాపాడినప్పుడు ఆ విలువే తెలుస్తుంది అనేది నేను చెప్పడం జరిగింది. పేదల జీవితాల్లో వెలుగులు నిండిన రోజునే ఎమ్మెల్యేగా విజయవంతమైనట్లు భావిస్తానని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు అన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గంలోని గ్రామాన ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. నరసరావుపేట పట్టణంలోని 11వ వార్డు, 32, 33, 34 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందించారు. ఇంకా రొంపిచెర్ల మండలం విప్పర్లపల్లి గ్రామం, నరసరావుపేట మండలం ముల్కలూరు గ్రామం, ఇస్సాపాలెంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. చంద్రబాబు నాయుడు గారు అరవింద్ బాబు గారి నాయకత్వం చెప్పారు. బాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు అరవింద్ బాబు గారి నాయకత్వం చెప్పారు. షెడ్యూలు కులాల వర్గీకరణ రాష్ట్రాలు అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం బెంచ్ 6/1 తీర్పును గురువారం ఇవ్వడం పట్ల నల్లజర్ల మండల ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇక మండల కేంద్రంలోని జాషువా నగర్లోని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ విజయోత్సవం జరుపుకున్నారు. స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు బొబ్బుల వెంకటరాజు, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మా రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటేశ్వరరావు. ఈరోజు ఆల్ ఇండియా మాదిలందరికీ శుభపరిణయం.
ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మశాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మేము స్వాగతిస్తున్నాం. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో అది ఇండియాలో ఎన్ని స్టేట్లు అయితే ఉన్నాయో అన్ని స్టేట్లు కూడా రిజర్వేషన్లో అమలుపరచాలని చెప్పే ఉద్దేశంతో మేము వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే తెలుగు రాష్ట్రాలు కూడా వెంటనే అమలుపరచాలని చెప్పేసి అందులోనూ ఏపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే ఎలక్షన్ టైంలో మాటిచ్చారు వర్గీకరణ చేస్తానని. అలాగే వర్గీకరణ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మాకు వెంటనే ఏపీ స్టేట్లో కూడా అలాగే తెలుగు రాష్ట్రాలు కూడా 2 స్టేట్లు కూడా రిజర్వేషన్ అమలుపరచాలని చెప్పేసి ఆల్ ఇండియా ఈ మాకు రిజర్వేషన్ అమలవటానికి ఆల్ ఇండియాలో ఉన్న అన్ని వర్గాల వారికి, అన్ని స్టేట్ల వారికి, అన్ని పార్టీల వారికి, అలాగే తెలుగుదేశం ఇలాగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలన్నిటికీ కూడా మాకు మద్దతు పలికిన పార్టీలన్నిటికీ అన్ని వర్గాలకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎవరైతే చిరు వ్యాపారులు బాడుగ బండ్లపై వ్యాపారం చేస్తున్నారో వారందరికీ తోపుడు బండ్లు ఇస్తానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరం గోమతి నగర్లో మంత్రి క్యాంపు కార్యాలయంలో చిరు వ్యాపారులకి తోపుడు బండ్లు అందజేత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని చిరు వ్యాపారులకు బండ్లను అందజేశారు. దీంతో చిరు వ్యాపారులందరూ నారాయణకి ధన్యవాదాలు తెలియజేశారు. అంటే పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. సారు మాటల చెప్పే మంత్రి కాదు, చేతల మంత్రి. ఎవరో చెప్పారు ఆయన కనపడరు ఏం చేయరని, కానీ నిదర్శనం ఇప్పుడే బండ్లు ప్రతి డివిజన్కి ఒక తోపుడు బండి పేదలకు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా మహిళలకు పెద్దపీట వేస్తూ సారు ఎలక్షన్ ముందు ఎలా అయితే ఏమైతే చెప్పారో మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సు నేర్పించి వాళ్ళ పీరియడ్లో కూడా వాళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి జాబ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు అభివృద్ధి చెందాలంటే మన నారాయణ సారే ఉండాలి. ఈ 5 సంవత్సరాలే కాదు, రాబోయే 5 సంవత్సరాల్లో కూడా సారే 1,00,000 మెజార్టీతో మంత్రిగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా మంచి రోజు. ఎందుకంటే ఇవాళ 1వ తేదీ. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారికి సూర్యోదయానికి ముందే 6 గంటలకే యాక్చువల్గా పెన్షన్స్ ఇచ్చే ప్రోగ్రామ్ని మా ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయటం, దాంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ పాల్గొని ఇచ్చేటట్టుగా ఆయన ఇన్స్ట్రక్షన్ చేయటం. అదే నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో ఇస్తూ ఫస్ట్ డేనే ఒక్క రోజులోనే దాదాపు 98% కంప్లీట్ చేస్తున్నాం. గత ప్రభుత్వం మేము బ్రహ్మాండంగా ఇచ్చామని 5 రోజులు 10 రోజులు చేశారు. అది కూడా వాలంటీర్ని వాళ్ళని పెట్టి ఎలక్షన్ కోడ్లో వాలంటీర్ని ఉపయోగించకూడదని కోర్టు ఆర్డర్ వేస్తే ఆ వృద్ధులందరినీ యాక్చువల్గా వికలాంగులందరినీ వచ్చి సెక్రటరియట్లో తీసుకోమన్నారు. ఎంత దారుణం! ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం చెప్పారంటే ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ చేస్తారు కాబట్టి వాళ్ళని సచివాలయాలకు ఇచ్చి ఇబ్బంది పెట్టద్దు అని. కానీ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు, తను అనుకున్నది తను అనుకోవడం, దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, కొందరు చనిపోవడం కూడా జరిగింది. అదే ఈరోజు ఎంత చక్కగా మన 1వ తేదీ చక్కగా ఇచ్చాం. ఈరోజు 1వ తేదీ నేను కూడా ఈరోజు 1వ తేదీ మార్నింగ్ 48వ డివిజన్లో పోయి చక్కగా డిస్ట్రిబ్యూషన్ చేశాం. నాతో అధికారులు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు, చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా నేను యాక్చువల్గా ఎలక్షన్ పీరియడ్లో తిరిగేటప్పుడు దాదాపు 11 నెల్లూరులో ఎలక్షన్కి ప్రతిరోజు 4 నుంచి 6 గంటలు తిరిగాను డోర్ టు డోర్. దాదాపు 84,000 తిరిగాను. తిరిగినప్పుడు చాలా దగ్గర నేను చూశాను. ఈ తోపుడు బండ్లలో చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, లేదా పూలు కావచ్చు, ఈ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ అడిగాను, ఈ బండి నీ సొంతదా? లేదు సార్ మా సొంతది కాదు. సరే నెలకి ఎంత కడుతున్నావు? కొందరు వచ్చి రోజు 30 రూపాయలు కడుతున్నామని, కొందరు 40 రూపాయలు కడుతున్నామని, కొందరు 50 రూపాయలు కడుతున్నామని చెప్పడం జరిగింది. అంటే దాదాపు నెలకి 900 నుంచి 1,500 వాళ్ళు బారు కడుతున్నారు. దాని మీద ఆ రోజు యాక్చువల్ రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ మంత్
ఒక 10 నుంచి 20 మంది యాక్చువల్గా ఈరోజు ఇస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు 300 దాకా బండి ఇచ్చాం. నేను ఒకటే చెప్పా, ఎవరైతే బాడుగ బండితో చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారో నెల్లూరు సిటీలో వాళ్ళందరికీ ఇస్తానని చెప్పాను. మాట తప్పను. ఇవాళ కూడా ఒక 20 ఇచ్చారు, మరొక 20 కూడా రెడీ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఆ 20 కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, నేను ఎలక్షన్స్కి ముందే చెప్పాను, మహిళలకి జెంట్స్కి అందరికీ ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు చదువుకున్న రీతిలో దాని ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాను. దాని మీద ఉద్యోగం కల్పిస్తానని చెప్పాను. నేను నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఇప్పుడే ఉన్నారు అమ్మాయి ఇక్కడ, అమ్మాయిలు రమన్ చాట్ తీసుకురామను. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో 80 మందిని 42 బ్యాచ్లు చేసి ఒక 80 మందికి 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఈరోజు ఎక్కడైనా రిసెప్షన్ పోస్ట్ చేయాలన్నా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 40 రోజులు రోజు 4 గంటలు ఇచ్చారు. వాళ్ళకి ట్రైనింగ్లో కూడా ఒక 10,000 స్టైఫండ్ ఇస్తానని చెప్పాను. దాని ప్రకారం వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా నేర్చుకున్నారు. నిజంగా నేనే ఆశ్చర్యపోయా. ఇప్పుడు నా దగ్గరికి యాక్చువల్గా వెళ్ళిపోయారా ఒక చార్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడే నేనే ఆశ్చర్యపోయా వాళ్ళు ఏమేమి నేర్చుకున్నది. ఆ 40 రోజుల్లో రోజు 4 గంటలు, 40 వర్కింగ్ డేస్ అంటే 160 గంటల్లో నేర్చుకున్న ఒక చార్ట్, బ్రహ్మాండమైన చార్ట్ చేసుకుని వస్తే నిజంగా నేనే ఎదిరిపోయాను. అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటకు తీయటమే స్కిల్. అదేవిధంగా త్వరలో ఒక మంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో గంజాయి పట్టివేత. మలికిపురం పోలీసులకు రాబడిన సమాచారం మేరకు 7 వ్యక్తులను పట్టుకున్న పోలీసులు ఇక మరో వ్యక్తి పరారి. ఇక 7 వ్యక్తుల వద్ద 700 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక కేసు నమోదు చేసుకుని కోర్టుకు తరలించారు. ఇక ఈ కార్యక్రమంలో మలికిపురం ఎస్ఐ సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఆ గంజాయి కేసులో ఆ 7 ముద్దాయిలు పట్టుకున్నాను. నేను 7 ముద్దాయిల్ని పట్టుకున్నాను, కానీ కేసు రిజిస్టర్ చేసిన చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే గంజాయికి బానిసలైపోయి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుని, వాళ్ళ కుటుంబ వ్యవస్థ పాడు చేసుకుని, ఆరోగ్యం పాడు చేసుకుని, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వాళ్ళ కుటుంబ పరంగా, సామాజిక పరంగా అన్ని విధాలుగా వాళ్ళు కోల్పోతున్నారు. వీళ్ళు కూడా ఏ వయసు వారు ఉంటున్నారంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళే ఉంటున్నారు. ఇది ఏంటంటే ఇది మా ఇంటికి సంబంధించిందో లేదా మా గ్రామానికి సంబంధించిందో మా మా జిల్లాకు సంబంధించిందో అని అనుకోవద్దండి. ఇది మన దేశానికి సంబంధించిన సమస్య. ఇది దయచేసి ప్రతి ఒక్క బిడ్డ కూడా, ప్రతి ఒక్క తల్లి కూడా, ప్రతి ఒక్క కుర్రాడు ఎవరైనా సరే మీ దృష్టికి వస్తే, అంటే వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారని కాదు, కానీ దీన్ని మనం ఈ స్థాయిలో అరికట్టకపోతే రేపొద్దున మన భారతదేశం మొత్తం ఎలా అయిపోద్ది అంటే యవనస్తులు లేని దేశం కింద అయిపోద్ది. మనం అంతా చాలా బాధపడతాము, అనుత్పాదక జీవులు అయిపోతాం. భారతదేశం అంతా వెనకబడిపోద్ది. ఒక ఆఫ్రికా ఖండం ఎలా తయారైపోతుందో అలా తయారైపోయిన ఆశ్చర్యపోవడం లేదు. దయచేసి మీకు నీ చేతులెత్తి మొక్కేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీ దృష్టిలోకి వస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 129 కోట్ల ఉపాధి హామీ బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలంలోని శంకరం పంచాయతీ పరిధిలో తిండైనా పెట్టండి లేదా చేసిన పనికి బిల్లులైనా చెల్లించాలని ఆకులు పట్టుకొని వినూత్న రీతిలో కూలీలు ఆందోళన చేపట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ బకాయిలు ఏదైతే ఉన్నాయో వెంటనే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు అనకాపల్లి జిల్లాలోనే 100 కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకు బకాయిలు ఉన్నాయి. దాదాపు 4 వారాల నుండి 8 వారాల వరకు బకాయిలు చెల్లించవలసి ఉంది. ఈ బకాయిలు చెల్లించాలని చెప్పేసి మాడుగుల మండలంలోనే గిరిజన గ్రామాలకు చెందినటువంటి గిరిజనులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించకపోతే పీడీ ఆఫీస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉపాధి కూలీలకు ఇవ్వాల్సినటువంటి ఎలవెన్సుల్ని పూర్తిగా కోత విధించింది. తట్ట, గుణపం, పార, మంచినీళ్ళు, మెడికల్ కిట్లు, టెంట్లు లాంటివి ఈరోజు ఇవ్వట్లేదు. ఏదో మీరు మీ సాగు అవ్వండి అని చెప్పేసి 300 రూపాయలు కూలి అని చెప్పింది. ఆ 300 రూపాయల కూలి కూడా సక్రమంగా రాలేదు. ఇప్పుడు 4 వారాల నుంచి 8 వారాల వరకు బిల్లులు ఇవ్వలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఒక్కరోజు ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం ఇవ్వకపోతే
వాళ్ళు ఊరుకుంటారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు 1,25,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ని 1,00,000 కోట్లకి తగ్గించింది. దాన్ని క్రమేణా తగ్గించుకుంటూ వస్తూ ఈ సంవత్సరం 86,000 కోట్లకి తగ్గించింది. ఇది ఉపాధి కూలీల యొక్క పొట్ట కొట్టడం కోసం ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇంట్లో ఉపాధి కూలీల యొక్క బాధలు, వాళ్ళ కష్టాలని, ఆకలి కేకల్ని ఈ ప్రభుత్వం తీర్చకపోతే రానున్న రోజుల్లో ఇది పతనం అవుతుంది. కాబట్టి ఇంట్లో ఉపాధి కూలీలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించాలి, వాళ్ళు ఎలవెన్సులు కొనసాగించాలి, బడ్జెట్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులు పెంచాలి. దీంతో పాటు 600 రోజుకి 600 కూలి ఇవ్వాలి, 200 రోజులు పనులు ఇవ్వాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక శాఖ డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది.